శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ సరస్వత్యై నమ. అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్కి స్వాగతం. ఈరోజు శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ 8వ భాగం ఆ సీతారాముల ఆశీస్సులతో కొనసాగిద్దాం. జై శ్రీరామ్. రాత్రి గడిచిపోయింది. వైతాళికులు రాజును మేల్కొల్పుతూ ఉండగా రాజు వారిని వారించాడు. కైక దశరథునితో ఈ విధంగా అంటున్నది: నాకు వరమిస్తానని ప్రతిజ్ఞ చేసి దానిని తీర్చకుండా ఎందుకు నేల మీద పడి ఉన్నావు? సత్యం కంటే శ్రేష్టమైంది లేదని ధర్మతత్వజ్ఞులు చెబుతారు. శిబిచక్రవర్తి పావురాన్ని రక్షించడానికి డేగకు తన శరీర మాంసం కోసి ఇచ్చాడు. అలర్క మహారాజు ఒక వేదవిధుని కోరిక మేరకు తన కన్నులనే పెకలించి ఇచ్చాడు. సముద్రుడు సత్యాన్ని తప్పక ఎప్పుడూ వర్తిస్తూ ఒడ్డు దాటి రావడం లేదు. సత్యమే పరబ్రహ్మ స్వరూపం. సత్యమునందే ధర్మం ప్రతిష్ఠింపబడుతోంది. నాశం లేని వేదాలు సత్యస్వరూపాలు. సత్యం చేతనే పరప్రయోజనం పొందబడుతున్నది. కాబట్టి నాకిచ్చిన వరాన్ని కాపాడుకొని ప్రసిద్ధిని పొందు. నేను 3 సార్లు వచిస్తున్నాను. రాముణ్ణి అడవులకు పంపించు. నీవలా చేయకపోతే నేనిప్పుడే నీ ఎదుటనే ప్రాణత్యాగం చేస్తాను అన్నది. మిక్కిలి కలత పొందిన కన్నులతో అంధునిలా చూడలేకుండా ఉన్న దశరథుడు ఎంతో కష్టంతో దుఃఖాన్ని నివారించుకొని కైకతో ఇలా అన్నాడు: పాపిష్టిదాన, మన వివాహ బంధాన్ని నేను విడిచిపెడుతున్నాను. నీ యందు నాకు కలిగిన కొడుకును కూడా నీతో పాటే విడిచిపెడుతున్నాను. రాత్రి గమించిపోయింది. రామాభిషేకానికి కావలసిన సంబారాలతో గురువులు విచ్చేస్తారు. రామునికి నేను పట్టాభిషేకోత్సవం నిర్వర్తించడానికి మారుగా రాముడే నాకు ఉత్తరక్రియలు నిర్వహిస్తాడు. నీవు గాని నీ కొడుకు గాని నా పరలోక క్రియాకలాపంతో పాలు పంచుకోరాదు. రామాభిషేక వార్త విని ఆనందించిన ప్రజలకి ఈ వార్త చెప్పి వారి ముఖాలలో తొంగి చూచే విషాదాన్ని దర్శించలేను. తెల్లవారింది. కైక కోపంతో తీవ్రంగా భాషించింది: రాజా, ఇంతటి నీచ వాక్యాలెందుకు? రాముణ్ణి పిలిపించు. నా కొడుకునకు పట్టాభిషేకం చేయించు. రాముడిని అడవికి పంపించు. నీ మాట నిలబెట్టుకో. ఆ మాటలకు రాజు ఇలా బదులు చెప్పాడు: నేను ధర్మమనే త్రాడు చేత బంధింపబడ్డాను. రాముణ్ణి చూడగోరుతున్నాను. రామ పట్టాభిషేక ముహూర్తం సమీపించింది. పట్టాభిషేకానికి కావలసిన సంభారములని తీసుకుని వశిష్ఠుడు వచ్చాడు. వశిష్ఠుడు అంతఃపురంలోకి ప్రవేశించాడు. ఎదురుగా సుమంత్రుడు కనిపించాడు. సుమంత్రుడితో వశిష్ఠుడు ఈ విధంగా చెప్పాడు: నీవు వెంటనే వెళ్ళి నేను ఇక్కడకు వచ్చినట్లుగా రాజుగారికి విన్నవించు. పట్టాభిషేకం కోసం అన్నీ సిద్ధపరుపబడ్డాయి. ఆచార్యులు, విప్రులు, పురప్రజలు, వర్తకులు, జనసందోహాలు, రాజులు రామాభిషేకం కోసం వచ్చి నిరీక్షిస్తున్నారు. వశిష్ఠుని మాటలు విని సుమంత్రుడు దశరథుణ్ణి నుతిస్తూ ఇంటిలోకి ప్రవేశించాడు. చేతులు మోడ్చి మహారాజును స్తోత్రం చేశాడు. పూజ్యుడా, రాత్రి గడిచిపోయింది. రామాభిషేకానికి నీవు చేయవలసినదంతా మేమే చేశాం. నీవు నిద్రలేచి కర్తవ్యం నిర్వహించు. ఈ విధంగా సుమంత్రుడు బోధించితే దశరథుడు అధిక దుఃఖాన్ని పొందాడు. సుమంత్రునితో, నా వేదన తెలియక నీవు చేసిన స్తోత్రం నన్ను మరింత బాధింపచేస్తోంది అన్నాడు. ఆ సమయంలో సుమంత్రునితో కైకేయి: ఓ సూతుడా, రామాభిషేక సంతోషంతో రాజు తెల్లవారులు మేల్కాంచి ఇప్పుడే నిద్రించాడు. అతడు అలసి ఉన్నాడు. నీవు వెంటనే వెళ్ళి రాముణ్ణి ఇక్కడకు తోడుకొని రావలసింది అని ఆజ్ఞాపించింది.
రామ పట్టాభిషేకం జరుగుతుందనే సంతోషంతో సుమంత్రుడు అది రాజశాసనంగా తలదాల్చి ప్రీతితో వెడలిపోయాడు. ద్వారం దగ్గరకు సుమంత్రుడు రాగానే అక్కడ చేరిన ప్రజలంతా మా రాకను రాజుగారికి తెలియజేయవలసింది అని కోరారు. పూర్వ వృత్తం తెలిసిన సుమంత్రుడు ఏ ఆటంకము లేకుండా దశరథుని అంతఃపురంలోనికి మళ్ళీ ప్రవేశించాడు. దశరథుడు లేచాడు. సూతుడా, రాముని తీసుకొని రమ్మని నా ఆజ్ఞగా ఈ కైక చెప్పింది కదా, నీవు నా ఆజ్ఞనెందుకు ఉల్లంఘించావు? నేనసలు నిద్రించనే లేదు. వెంటనే పోయి రాముణ్ణి తీసుకునిరా అని శాసించాడు. సుమంత్రుడు రాముని అంతఃపురానికి వెళ్ళాడు. తన రాకను రామునకు తెలపవలసిందిగా అచ్చటి వారిని కోరాడు. తన తండ్రికి ఆప్తుడైన సుమంత్రుణ్ణి రాముడు సీతా సమేతంగా తానున్న ప్రదేశానికి రప్పించినాడు. సూర్య తేజస్సుచే ప్రకాశించే రామునికి సుమంత్రుడు సాష్టాంగ నమస్కారం చేశాడు. రాముని కుశల ప్రశ్నలతో సంతోషపెట్టి, ఓ కౌసల్యాసుత, నీ తండ్రి దశరథుడు నీ పినతల్లి కైకతో కలిసి నిన్ను చూడగోరుతున్నాడు అని చెప్పినాడు. రాముడు సూతుణ్ణి సత్కరించి సంతోషంతో సీతతో ఇలా అన్నాడు. దేవి, తల్లిదండ్రులిద్దరూ నా పట్టాభిషేకాన్ని గురించే ఆలోచిస్తూ ఉండి ఉంటారు. నా పినతల్లి కైక దశరథుని ప్రియాన్ని ఆకాంక్షించుతుంది. నాకు పట్టాభిషేకం చేయమని మా తండ్రి గారిని ప్రేరేపిస్తూ ఉంటుంది. ఆమె నా తల్లి, నా శ్రేయస్సునే సదా కోరుతూ ఉంటుంది. నేను త్వరగా పోయి రాజుగారిని దర్శిస్తాను. నీవిక్కడనే ఉండు అని పర్వత గుహలో నుండి సింహం మాదిరిగా రాముడు తన భవనము నుండి సుమంత్రునితో బయటకు వచ్చాడు. ప్రథమ ద్వారం వద్ద లక్ష్మణుడు దోసిలి యొగ్గి నిలుచున్నాడు. తన్ను దర్శింపవచ్చిన వారిని రాముడు చూసి పులి తోలుతో కప్పబడి అగ్నిహోత్రంలాగా ప్రకాశిస్తున్న శ్రేష్టమైన రథాన్ని అధిరోహించాడు. దేవేంద్ర భవనం లాంటి దశరథుని భవనాన్ని రాముడు ప్రవేశించాడు. 3 కక్షలను దాటినాడు. అక్కడ తన వెంట వచ్చిన వారినందరినీ నిలిపి తాను మాత్రం అంతఃపురంలోకి ప్రవేశించాడు. బయట ఉన్న జనులంతా రాముని పునరాగమనం కోసం ఎదురు చూడసాగారు. ఇంతటితో శ్రీమద్ వాల్మీకి రామాయణ వచన కావ్య పఠనం అయోధ్యకాండ 8వ భాగం కూడా ముగిసింది. జై శ్రీరామ్.